నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు తెలిపారు. స్పీకర్ గా అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావటం సంతోషకరమని తెలిపారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఏ పదవిచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసింది. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. మైక్ ఇవ్వకుండా చేసి అవమానపరిచారు. సీఎం గాని అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పారు. గౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచుల్ని అవమానించారని చెప్పారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. ప్రజలంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చంద్రబాబు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి అయ్యన్న పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన, మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి మారిగానే ఆయన కూడా ఒక హంబుల్ కుటుంబంలో 1957 సెప్టెంబర్ 4వ తారీఖున ఉత్తరాంధ్రలో నర్సీపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు చింతకాయల వరహాల దొర చెల్లాయమ్మ గారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే
25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు. అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే 6 దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. 1962లో అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చా పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికునిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు. 83, 85, 94, 99, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ గా రావడం సంతోషకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు అయ్యన్న హుందాతనం చూస్తారని చెప్పారు. అసెంబ్లీలో ప్రసంగించిన పవన్ గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపివేసిందని తెలిపారు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదని సూచించారు. ఎంత జటిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడితో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు.
ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు. భాష విద్వేషం. గుంటూరు నగరంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2000 కోట్లతో సుమారు 15 రైల్వే బ్రిడ్జిల పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామని తెలిపారు. శనివారం గుంటూరు ఆర్ఎన్బి బంగ్లాలో గుంటూరు నగరంలో రైల్వే ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు గుంటూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ప్రత్యేక సిస్టమ్ రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కావు కాబట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీటిని కడితే ఓట్లు రావని పూర్తిగా వదిలివేశారని ఆరోపించారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పండి. విద్యా వ్యవస్థను కూని చేసే విధంగా నీట్ ప్యాకేజీ లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం విద్య భ్రష్టు పట్టించే విధంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటారు. ఏమంటారు? చూడండి అమ్మా, నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని. నా డిపార్ట్మెంట్లో ఏమైనా జరిగితే మీరు అడగండి, వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు కాబట్టి అందులో డెప్త్ నేను కాదు, వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్. బట్ ఎక్కడైనా సరే చాలా అది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా. ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్. దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్గా స్ట్రక్చరల్ రీఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు. ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పనిచేద్దాం అనుకున్నా సిస్టంలో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుద్ది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. డెఫినెట్గా మోడీ గారు కానీ మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇదేనమ్మా రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు 60-40 అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు కొంత సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా టైం బౌండ్. ఏదైనా డిపిఆర్ కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి. రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలి సంతకం చేశారు. ఏపీ సచివాలయంలో శనివారం ఆయన ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై 2వ సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే ఫైలుపై 3వ సంతకం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణల్ని మొదటిగా ప్రారంభించింది చంద్రబాబేనని అన్నారు. దేశంలోని అత్యుత్తమంగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను అస్తవ్యస్తంగా మార్చిందని 9 సార్లు విద్యుత్ ఛార్జీ పెంచి భారం మోపిందని తెలిపారు. దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి
అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్ కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ సెంటర్లో తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వెల్ఫేర్ సెంటర్లోని స్థలంలో శనివారం ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, వలి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం గతంలో 6 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు స్కూల్స్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏర్పాటు చేయాలి. వెల్ఫేర్ సెంటర్ లో గతంలో చంద్రబాబు గారు కేటాయించిన 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పోరాడతాం. 6 ఎకరాల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించేంత వరకు పోరాడతాం. వెల్ఫేర్ సెంటర్ లో హాస్పిటల్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మించేంత వరకు కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి సర్కారు సాగిస్తున్న పాలన దేశానికి సంకేతం. కోర్టు ప్రొసీడింగ్ లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంత చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకొచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇచ్చే అవసరం ఉందని, 6 నెలలు గడిచాక పరిస్థితులను చూసి ప్రభుత్వ తీరును ఖండిద్దామని పార్టీ అధినేత వైఎస్ జగన్ తమతో చెప్పారని, కానీ అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సరే, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే ఇంకోటో వేరు ఇతర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం. మీకు అవకాశం ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు, ఒకవేళ నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు పొరంబోక్ కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి, సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు, ఇతర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు.
వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీసులు కట్టుకోవడానికి చంద్రబాబు 340 జీవో తీసుకువచ్చారని తెలిపారు. పాలకులు మారొచ్చు, కానీ చట్టం మారదు. న్యాయ వ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంది. ఎకరాకు 1000 రూపాయలకే తెలుగుదేశం భూములు పొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం 2 ఎకరాలు చట్టపరంగా తీసుకుంది. పర్మిషన్ తీసుకోలేదని 7 రోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారు. మేము సవాల్ చేస్తూ లంచ్ మోషన్ వేశాం. కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాం. డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని, చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చకూడదని చట్టం చెబుతుంది అని పొన్నవోలు తెలిపారు. ప్రొవిజనల్ ఆర్డర్ కాపీ సర్వ్ చేశారు, దాని మీద కోర్టుకు పోయినాం. దాంతో ప్రొవిజనల్ ఆర్డర్ బేస్ చేసుకొని మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు. సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుందంటే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు ఫాలో కానటువంటిది. వాళ్ళు కోర్టులో చెప్పింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని చెప్పారు. సెక్షన్ 115 కింద మా ఎక్స్ప్లెనేషన్ అడగాల. మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే, ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇష్టం లేకపోతే మీరు ఫైనల్గా కన్ఫర్మేషన్ ఆర్డర్ అని 115 ప్రకారం ఇవ్వాలా. మరలా కన్ఫర్మేషన్ ఆర్డర్ యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. సెక్షన్ 115 కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరలా మాకు టైం ఇవ్వాలి. ఆ టైంలో మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు దాన్ని నచ్చకపోతే, మీకు అది ఇష్టం లేకపోతే మీరప్పుడు డెమాలిషన్కి ఆర్డర్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. 116 ప్రకారం సిఆర్డి యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్కి పోయి స్టే ఇస్తే అప్పుడు కూడా మీకు డెమాలిష్ చేసే అధికారం లేదు, ట్రిబ్యునల్లో కేసు తేలిందాకా. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చి మా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నిన్న కోర్టుకు పోయిందాకా అదే జరిగింది. మీకు ఇష్టం మీకు నచ్చకపోతే, మీరు సాటిస్ఫై కాకపోతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి యాజ్ పర్ సెక్షన్ 115 సిఆర్డిఏ యాక్ట్. ఇచ్చిన తర్వాత మళ్ళా మాకు టైం ఇవ్వాలి. మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళా మీరు కోరుకోవాలి. మా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు మాత్రమే డెమాలిషన్ ఇవ్వాలా. మరలా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది. ట్రిబ్యునల్కి పోయిన దాకా మీరేం చేయకూడదు. ఇది చట్టం నిర్దేశిస్తుంది. అదే కోర్టు వారు చెప్పారు, మీకు ప్రొవిజనల్ ఆర్డరే కదా ఇచ్చింది, వారు మళ్ళా మీకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి కదా. కన్ఫర్మేషన్ ఆర్డర్ మీకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి కదా, అప్పుడే కదా డెమాలిషన్ చేయగలిస్తే. ఇప్పుడు ఎట్ట చేస్తారు అన్నట్టు కోర్టు వారే చెప్పారు. చేయడానికి లేదండి అని వారు చెప్పారు. మేము ఖచ్చితంగా ఈ చట్టంలో ఏమైతే 115లో నిర్దేశింపబడిందో కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన దాకా కన్ఫర్మేషన్ ఆర్డర్లో టైం ఇవ్వాలి మాకు. అప్పుడు మా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, అప్పుడు మీరు ఆర్డర్ పాస్ చేయాలా. అప్పటికి కూడా మేము ట్రిబ్యునల్ పోయే హక్కు ఉంది. అప్పుడు దాకా మీరు డెమాలిష్ చేసే హక్కు లేదు. దిస్ ఈజ్ కేరళలోని వయనాడు పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడు నుంచి ప్రియాంక పోటీ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు. నారాయణ శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రియాంక గాంధీని వయనాడులో పోటీకి దింపడం సరికాదు. కేరళ స్థానిక నాయకులకే వయనాడు సీటు వదిలిపెట్టాలి. అలాగే ఏపీలో కూల్చివేతలకు మేము పూర్తిగా వ్యతిరేకం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి అని కామెంట్స్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా వయనాడ్, రాయబరేలీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచి రాహుల్ తప్పుకోవడంతో ఉప ఎన్నిక కోసం ప్రియాంక గాంధీని బరిలో దింపారు. ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో సిపిఐ భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.